అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారని ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే అన్నారు. కేజ్రీవాల్పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అప్రతిష్ట పాలయ్యారని తెలిపారు. అందుకే కేజ్రీవాల్ని ప్రజలు ఓడించారని అన్నా హజారే వెలువడించారు. రాజకీయాల్లో ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలన్నారు. క్యారెక్టర్ లేని వారికి ఆమ్ ఆద్మీ టికెట్లు ఇచ్చింది, అందుకే ఆమ్ ఆద్మీ అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారని అన్నా హజారే అన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ భారీ విజయం దిశగా పయనిస్తోంది. గంట గంటకు ఆధిక్యం పెరుగుతోంది. ఎన్నికల సంఘం ప్రకారం బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానంలో ఆధిక్యం ఉంది. కాంగ్రెస్ ఈసారి కూడా ఖాతా తెరవడలేదు. సంబరాల్లో కమలదళం. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది బీజేపీ. మొత్తం 70 సీట్లలో 45 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది. 12 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆప్ అధికారానికి దూరమైంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారం చేపట్టబోతోంది. దీంతో కమల శ్రేణుల్లో ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి. పటాకులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. కమలం నేతలు ఢిల్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1200 పైచులకు ఓట్ల తేడాతో ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఈవీఎం ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కాగానే రెండో రౌండ్లలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఆధిక్యంలోకి వచ్చారు. అనంతరం 3-4 రౌండ్లలో కేజ్రీవాల్ లీడ్లో కొనసాగారు. ఇక 5వ రౌండ్ నుంచి చివరి వరకు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. చివరకు 1200 ఓట్ల పైచిలుకుగా ఓట్ల తేడాతో అరవింద్ కేజ్రీవాల్ పరమేశ్ వర్మ చేతిలో ఘోర ఓటమి చవిచూశారు. అలాగే జంగ్పురా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థి మనీషా సిసోడియా ఓటమి పాలయ్యారు. పార్టీ కార్యకర్తలు బాగా పోరాడారు. మేమందరం కష్టపడి పనిచేశాం, ప్రజలు కూడా మాకు మద్దతు ఇచ్చారు, కానీ 600 ఓట్ల తేడాతో ఓడిపోయానంటూ ఓటమిని అంగీకరించారు. మనీష్ సిసోడియా గెలిచిన అభ్యర్థికి అభినందనలు కూడా తెలిపారు.